ఈ ఫిరాయింపుల చట్టం ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకొస్తాయి రాజకీయ పార్టీలకి. సో అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ ప్రజాప్రతినిధులు, వీళ్ళ ఎంపీలు అధికార పార్టీలోకి వెళ్ళినప్పుడు అప్పుడు న్యాయం, చట్టం, ధర్మం ఇవన్నీ గుర్తుకొస్తాయి. సో ఇది పరిస్థితి. సో వీటి మీద మనం అధికారమైనా ప్రతిపక్షమైనా వీటికి సంబంధం లేదు. మనం ప్రజాపక్షంగా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఒకటి తీసుకురావాలి. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్ట సవరణ చేసి దాని రాజ్యాంగానికి 10వ షెడ్యూల్లో చేసి దానిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రూపొందించడం జరిగింది. ఆర్టికల్ 101, 102, 190, 191 ఈ ఆర్టికల్స్కి సంబంధించి ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి అంశాలను చేర్చారు. ఈ చట్ట ప్రకారం ఒక పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ, లోక్సభ ఎవరైనా సరే ఇతర పార్టీలోకి వెళ్తే అతని మీద వేటు వేయాల్సిందే. ఖచ్చితంగా ఇది అమలు జరగాలి. సో ఒకవేళ అతను ఆ పార్టీ నుంచి నచ్చక ఇంకో పార్టీలో పోతే అది రాజీనామా చేసి అవతల పార్టీలోకి వెళితే అభ్యంతరాలయంలో. సో ప్రజా తీర్పుని, ప్రజాభిమానాన్ని చూరగొన్నటువంటి గెలిచినటువంటి ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే, సపోజ్ అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఓటేశారనుకోండి, ఇతను అధికార పార్టీలో పోతే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాడు? అసలు రాజకీయ విలువలు లేకుండా పోవడానికి కారణం పార్టీ ఫిరాయింపుల చట్టం తప్ప మరొకటి కాదు. ఇంత దరిద్రపు చట్టం, ఇంత పార్టీ ఫిరాయింపులు లేనటువంటి ఇంత వ్యవస్థ, దరిద్రపు వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థని నాశనం చేయడానికి కారణం ఇది. అభివృద్ధికి ఆటంకం ఇది. సర్వనాశనం, దుంపనాశనం అవుతుంది. ప్రతిపక్షాలను లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీలు ఎప్పుడు వచ్చినా 100 కోట్లు, 1000 కోట్లతోని ప్రతిపక్ష లీడర్లను కొనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షం లేకుండా చేస్తున్నటువంటి ఒక వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వ్యవస్థలతో ఇట్లా అడ్డగోలు వ్యవహారాలు నడిపేటువంటి దానికి ఏదైతే ఉన్నదో దానికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఖచ్చితంగా చేయాలి. 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధానికి సంబంధించి 164 అయ్యే ప్రకారం ఎవరైనా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పార్టీ మారితే అనర్హుడుగా ప్రకటిస్తే ఆ సభ్యుడు సభాకాలంలో మంత్రి పదవి చేపట్టడానికి అనర్హుడు. అయితే ఒక రాజకీయ పార్టీ మరో పార్టీలో విలీనమైనప్పుడు కానీ ఆ పార్టీకి చెందిన సభ్యులు చట్ట ప్రకారం అర్హత సాధిస్తే ఓకే, అనర్హత వర్తించదు. సో ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా 2/3 వంతు ముగ్గురులో 2 చొప్పున మారితే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. దానికి సంబంధించి వెయిట్ వేయాల్సిన పని లేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు అంటే మెజారిటీ ప్రజాప్రతినిధులు మారితే. బీఆర్ఎస్ 19 మంది గెలిస్తే, బీఆర్ఎస్ ఆపోనెంట్గా కాంగ్రెస్ ఉన్నప్పుడు 19 మంది గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలు జాయిన్ చేయించుకున్నాడు. సో ఆ విధంగా అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా చేసేసి సిఎల్పిని బీఆర్ఎస్లో విలీనం చేశారు. బీఆర్ఎస్ఎల్పిలో చేసేసారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రాబ్లం లేదు కానీ, సో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ చట్టాలు, న్యాయాలు, ధర్మాలు గుర్తుకొస్తాయి. వాళ్ళు అధికారంలోకి వస్తే మాత్రం గుర్తుకురావు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తించింది. కాంగ్రెస్ సొంత బలం 64 తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇది లెఫ్ట్ పార్టీ ఒక పార్టీగా 65, ఇప్పుడు అలానే 71 దాటుతూ ఉంది. సో ఎమ్మెల్యేలు చేర్పించుకుంటున్నారు, ఎంపీలను చేర్పించుకుంటున్నారు, ఎమ్మెల్సీని చేర్పించుకుంటున్నారు. సో ఇదంతా నడుస్తూ ఉన్నది. సో పాపం కేశవరావు గారు ఏదో రాజ్యసభకి ఏదో రాజీనామా చేసినట్టున్నారు. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి చాలా ప్రధానమైనటువంటి అధికార ఏమంటారు ప్రభుత్వ ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఏదో పదవి ఇచ్చినట్టుకున్నారు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఖచ్చితంగా రావాలి. ఏ పార్టీ తరపున గెలిస్తే ఆ పార్టీనే ఉండాలి. ఒకవేళ వాళ్ళు మారదలుచుకుంటే రాజీనామా చేసి ఆ పదవికి, పార్టీ పదవులతో అయితే అదొక భాగంగానే ప్రజాప్రతినిధి గెలిచిన తర్వాత చాలా ప్రజాధనం వృధా అవుతుంది. ప్రజల అభిప్రాయమే గాలి కలిసిపోతుంది. అభివృద్ధికి ఆటంకాల్లో ఇది ప్రధానమైందని తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా, పెద్దలారా. ఇదే తెలంగాణ రాష్ట్రానికో ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది కాదు. ఆడ కాంగ్రెస్ పార్టీ అక్కడ టీడీపీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు డివిజన్ ఆంధ్రప్రదేశ్కి వైసీపీ ఎమ్మెల్యేని చేర్చుకున్నాడు. తర్వాత జగన్ పార్టీ కూడా దాదాపుగా ఇండైరెక్ట్గా అలాంటి పరిస్థితుల్లోకి ఎంటర్ పడింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఆ విధంగానే వెళ్ళే పరిస్థితి మనకు కనపడతా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి పెద్దలారా, మిత్రులారా.